Now, the second topic is use of articles. A, an, the. For example, A, an, the. ఏ అనేటువంటి ఆర్టికల్ని ఆ అనేటువంటి సౌండ్ కలిగినటువంటి వర్డ్స్కి ముందుగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ లెటర్స్ యాపిల్, ఏరోప్లేన్, ఇన్, యూనివర్సిటీ, యు అంబ్రెల్లా, ఓ. ఈ వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు అనే వాటికి ఆ సౌండ్ పలకాలి లేదా ఏ సౌండ్ పలకాలి అంటే ఓవెల్ సౌండ్ ప్రధానం, నాట్ లెటర్. ముందర యాన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1, రవి ఏట్ యాన్ యాపిల్. ఏ యాపిల్ పలికింది, ఏ పలికింది కాబట్టి యాన్ పెట్టింది. నాట్ ఏ యాపిల్ అనకూడదు, ఇది రాంగ్. ఇక్కడ సౌండ్ లెటర్ ఏ, పలికింది కూడా ఏ కాబట్టి యాన్ పెట్టింది. రెండవ సెంటెన్స్, కిరణ్ యూజ్డ్ యాన్ అంబ్రెల్లా. ఇది యుంబ్రెల్లా అనకూడదు, అంబ్రెల్లా అన్నది. ఆ పలికింది సౌండ్ కాబట్టి యాన్ అంబ్రెల్లా, సౌండ్ ఆ. కాబట్టి ఏ అంబ్రెల్లా అనేది రాంగ్, యాన్ అంబ్రెల్లా రైట్. నెక్స్ట్, చిరు ఎంటర్డ్ ఇంటూ a hotel. ది హోటల్, హో, ఓ పలకదు, ఇది ఆ హోటల్. పిఎం ఈజ్ యాన్, ఈ హిచ్చి సైలెంట్ ఇక్కడ. ఓ ఆనరబుల్, ఆనరబుల్ ఆ పలికింది, యాన్ ఆనరబుల్ పర్సన్, యాన్ ఆనరబుల్ పర్సన్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఓ ఉంది, అయినప్పటికీ ఆ సౌండ్ వస్తుంది కాబట్టి పిఎం ఈజ్ యాన్ ఆనరబుల్ పర్సన్. నాట్ ఏ, డోంట్ సౌండ్ యాజ్ హా, ఓన్లీ సౌండ్ యాజ్ ఆ. దిస్ ఈజ్ సైలెన్స్, ఆనరబుల్ పర్సన్. ఇవి క్లుప్తంగా. నెక్స్ట్, ది ఈజ్ యూజ్డ్ ది మౌంటైన్స్, the earth, the mountain, the earth, the ocean, the planet, the earth difference ఉంది అక్కడ. the ocean, the moon, the sun, the earth, the best. సూపర్లేటివ్ డిగ్రీకి ది వాడతాం. ద మౌంటైన్స్, ది గంగా రివర్స్కి, ది ఆల్ప్స్ మౌంటైన్స్, ది ఎవరెస్ట్. ఇవి వచ్చినప్పుడు ది అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ది బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ ఆఫ్ లక్, ది. సో మౌంటైన్స్, ది ఎర్త్, ప్లానెట్స్, ద విండ్, ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్టికల్ ది అనేది ప్రధానంగా మనం రాస్తాం. మెయిన్గా మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ సైలెంట్ పదాలు ఉంటాయి. ఈ సైలెంట్ వర్డ్స్ ఉన్నప్పుడే హానరబుల్ అనాలనా, ఆనరబుల్ అనాలా, హోటల్ అనాలా, హోటల్ అనాలా. ఇంకొక వర్డ్ ఇన్ అని ఉంది, ఇన్ అని కూడా రెస్టారెంటే. యాన్ ఇన్,
he entered into a hotel, or Chiru entered into an inn. ఈ ప్లేస్లో ఇన్ ఉందంటే ఇన్ అని కూడా రెస్టారెంట్ అందాం. ఇక్కడైతే ఐ వచ్చింది కాబట్టి యాన్ పెట్టాలి. యాన్ ఇన్, ఇది లేదనుకుంటే యాన్ ఇన్. సో ఆర్టికల్స్ని ప్రధానంగా మీరు గమనించాలి. నెక్స్ట్ ది అనేది ది ఘంటసాల, ది ఎన్టీఆర్. ప్రాపర్ నౌన్ ముందు కూడా ది వాడతాం. అంటే అలాంటి ఎన్టీఆర్ అంతటి నటుడు. గోపి ఈజ్ ద ఎన్టీఆర్ ఆఫ్ దిస్ ఏజ్. కోమలి ఈజ్ ది సుశీల ఆఫ్ దిస్ ఏజ్. ప్రాపర్ నౌన్ సుశీల, కోమలి, ఘంటసాల, దీస్ ఆర్ ప్రాపర్ నౌన్స్. వారంతటి వారు అని చెప్పడానికి ఆ నేమ్స్ ప్రాపర్ నౌన్స్, వాటి ముందు కూడా ది వాడతారు. ది ఘంటసాల, ది ఘంటసాల, ద సుశీల. అని ఆ మీనింగ్లో ది అనేది వాడతారు. సో ట్రై టు అండర్స్టాండ్ దీస్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ.